హలో అండి, అందరికీ నమస్కారం. శివుడికి మనం అభిషేకం అంటే ఆయన అభిషేక ప్రియుడు. అయితే పాలతో అభిషేకం చేస్తే మనకి దీర్ఘాయు, అలాగే స్వాస్థ్యం అంటే హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే మనసు శాంతి అనేది లభిస్తుందన్నమాట. అలాగే పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి, అలాగే వంశవృద్ధి, అలాగే స్థిరత్వం అనేది మనకి లభిస్తుందన్నమాట. పంచదారతో అభిషేకం చేస్తే దారిద్ర్యం అనేది దూరం అవుతుంది, మానసిక శాంతి అనేది లభిస్తుంది. అలాగే చంద్రుడు కూడా స్ట్రాంగ్ అవుతాడనమాట. అలాగే తేనెతోని మనం అభిషేకం చేస్తే తేనె వల్ల మన రిలేషన్స్లోని మధురత్వం అంటే రిలేషన్స్ బాగుంటాయి. అలాగే ఫ్యామిలీతోని కూడా భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది. అలాగే ఫ్యామిలీలో కూడా రిలేషన్షిప్ బాగుంటుంది. అలాగే ఎవరైనా జాబ్ కోసం ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి కూడా జాబ్ కోసం కూడా ఇది ఒక పరిహారం అనమాట. నెయ్యితో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అంటే రోగాలన్నీ కూడా దూరమై మనం ఆరోగ్యవంతంగా ఉంటాం అన్నమాట. చూశారు కదండి. ఈ 5 ద్రవ్యాలే కాకుండా అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి కాకుండా ఇంకా కూడా చాలా ద్రవ్యాలు ఉంటాయండి. అవి దాంతోని కూడా అభిషేకం చేయొచ్చు. అయితే అంటే ఈశ్వరుడికి అభిషేక ప్రియుడనమాట. ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అలాగే మనము అభిషేకం చేయడం వల్ల మనకి కూడా పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యంతో పాటు మనకి మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, సమృద్ధి, ఇంకా మోక్షం కూడా లభిస్తుంది. ఈ అభిషేకం చేయడం వలన మన కర్మలు శుద్ధవుతాయన్నమాట. అలాగే మనకి మానసిక టెన్షన్ అంటే మానసికంగా మనం ఏదైనా ఇబ్బందులో ఉంటే అది కూడా తగ్గుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఈశ్వరుడు కృప అనేది అంటే ఈశ్వరుడు దయ అనేది మనకి కలుగుతుంది. మన కష్టాలు దూరం అవుతాయి. ఈ అభిషేకం చేయడం వల్ల మనము ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతామన్నమాట. అయితే మనకి అలాగే ఆ పరమేశ్వరుడి దయ కూడా మనకి కలుగుతుందన్నమాట. ఇదే కాదండి, ఇంకా దానిమ్మ రసము, ఇంకా షుగర్ కేన్ రసము, ఇవన్నీ కూడా భస్మం అన్నిటితోని కూడా అభిషేకం చేస్తారు. నేను ఓన్లీ పంచద్రవ్యాలతో మాత్రమే ఇక్కడ అభిషేకం అనేది చేశాను. అయితే ఈ అభిషేకం చేయడం వలన ఏమవుతుందంటే మన గ్రహాలు కూడా శాంతిస్తాయి అన్నమాట. ఇప్పుడు పాలు అభిషేకం చేయడం వల్ల చంద్రుడు గ్రహం శాంతిస్తుంది. అలాగే పెరుగు వల్ల శుక్రుడు, తేనె వల్ల సూర్యుడు, అలాగా అన్ని గ్రహాలు కూడా శాంతిస్తాయన్నమాట.